హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వచ్చేసా మళ్ళీ ఇంకొక హెల్దీ రెసిపీ. ఇది కిచిడి అన్నమాట, స్ప్రౌట్ కిచిడి. సో నేను స్ప్రౌట్ మేకర్లో చేసేసుకున్నా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూసారు కదా ఇందాక, స్ప్రౌట్స్, ఆనియన్, టొమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకేమైనా ఉంటే వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్. ఇంకా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసి అందులో ఆనియన్ అండ్ సాల్ట్ మగ్గడానికి అని చెప్పేసి, మనం నార్మల్గా స్ప్రౌట్స్ చేసుకున్నప్పుడు యూజువల్లీ స్ప్రౌట్స్ తినాలనిపించదు కదా ఒక్కోసారి రాగా. అప్పుడప్పుడు తినేస్తాను నేను, బట్ ఎట్ టైమ్స్ బోర్ కొట్టేస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా తినాలనిపించకపోయినా తినాలి హెల్తీగా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఆనియన్ మగ్గాక పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత పోపు కూడా, నేను పోపులో అన్నీ యాడ్ చేసేసుకున్నాను. లైక్ పప్పులు, జీలకర్ర అండ్ ఆవాలు. దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇంకా బాగా మిక్స్ చేసేసి దీంట్లో ఆల్రెడీ మనం సైడ్కి పెట్టి టర్మరిక్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇంకా మనం ఆల్రెడీ సైడ్కి పెట్టేసుకున్నాం కదా స్ప్రౌట్స్ అండ్ ఆల్, అవన్నీ యాడ్ చేసేసేయాలి ఇందులోకి బాగా మిక్స్ అయ్యాక. అసపోయిట్టుడా ఇంకో కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లైక్ హెల్తీగా తినాలనుకుంటున్నారు బట్ అవి డైరెక్ట్గా తినలేకపోతున్నారు అన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. ఇట్ హార్డ్లీ టేక్స్ ఓన్లీ 10 minutes. జస్ట్ ఇది ఎలాగో మనం వాటర్ వేసి బాయిల్ పెట్టేస్తాము, దెన్ అది 3 whistles వచ్చే వరకే ఉంచుతాం కాబట్టి హార్డ్లీ టేక్స్ 10 minutes అనమాట. క్విక్గా, ఈజీగా అండ్ హెల్తీగా తినొచ్చు ఈ రెసిపీ. ఇంకా ఇక్కడ బ్రౌన్ రైస్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. నేను ఫర్ నౌ నార్మల్ రైసే యూస్ చేశాను. బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా కూరలు ఆర్ రైస్ ఉంటుంది కదా క్వినోవా, అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. క్వినోవాతో ఇంకా బాగుంటుంది. తర్వాత ఇది కొంచెం బాయిల్ అవ్వగానే మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్న రైస్ని యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేసి 3 whistles వచ్చే వరకు ఉంచుకోవాలి. దట్స్ ఇట్. తో టేస్టీ యమ్మీ, చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేసేసా వేడివేడిగా. ఈ రైస్ తినే కంటే ముందే నేను సలాడ్ తినేసా అనమాట. సో అందుకే ఇంకా కొంచెమే రైస్ పెట్టుకుంటున్నాను. అదే సేమ్ సలాడ్ నేను మొన్న ప్రిపేర్ చూపించాను కదా అది. సో ఇంక అందుకే రికార్డ్ చేయలేదు. ఏదైనా డిఫరెంట్ సలాడ్స్ తీసుకున్నప్పుడు ఫర్ షూర్ ఐ విల్ షేర్ దట్ రెసిపీ. చాలా బాగుండింది. ఇందులో మనం పికిల్తో అయినా తినొచ్చు, లేదంటే కర్డ్, రైతా, పెరుగు చారు అంటారు కదా, దాంతో కూడా చాలా బాగుంటుంది. నేను ఇంకా స్పైసెస్ కూడా యూస్ చేయలేదు కాబట్టి స్పైసీగా ఎక్కువ స్పైసీగా చేయలేదు, నార్మల్గా చేసా. చాలా ఎమ్మీ ఉండే. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ రెసిపీ. ఇంకా యూజువలీ నేను వాటర్ యాడ్ చేయకముందు ఓన్లీ పోపులో స్ప్రౌట్స్ ఇవన్నీ యాడ్ చేశాను కదా, అది అలాగే స్నాక్ ఐటెం లాగా కూడా తినొచ్చు. కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా స్ప్రౌట్స్తో. చాలా సూపర్గా ఉంటుంది. ఇదన్నమాట ఇవాళ నా లంచ్ అండ్ డిన్నర్కి సేమ్ ప్రిపేర్ చేసుకున్నాను. యాజ్ యూజువల్ సలాడ్